హలో, అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ప్రత్యేకమైనది. గర్భిణీ తల్లిలో ఉన్న శిశువు మరియు గర్భిణీ తల్లి యొక్క ఆంతర్య శిశువు యొక్క అనుబంధం గురించి మాట్లాడుకుందాం. ఇది గర్భిణీ తల్లి యొక్క శిశువు కాన్సెప్ట్కి ఎలా సంబంధిస్తుందో కూడా తెలుసుకుంటాం. ఈ వీడియో చూస్తున్నప్పటికీ ఎవరైనా తల్లిదండ్రి కాబోతున్నా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తల్లి మరియు శిశువు మధ్య ఉన్న పవిత్రమైన బంధం ఎలా ఉంటుంది? శిశువు తల్లి గర్భంలో ఏర్పడిన తక్షణం నుండి ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది. తల్లి తీసుకునే ఆహారం, ఆమె ఆరోగ్యం ఇవన్నీ శిశువుపై ప్రభావం చూపిస్తాయి. తల్లి యొక్క భావోద్వేగ మరియు శక్తి సంబంధం ఎలా ఉంటుంది? తల్లి ఎంత సంతోషంగా లేదా ఒత్తిడిగా ఉంటుందో అది కూడా గర్భంలో ఉన్న శిశువు మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆనందంగా ఉంటే శిశువు కూడా ఆనందంగా ఉంటుంది. ఈ భావోద్వేగ అనుబంధం అత్యంత కీలకమైనది. ఇన్నర్ చైల్డ్ లేదా ఆంతర్య శిశువు అంటే ఏమిటి? ప్రతి మనిషిలో ఒక ఆంతర్య శిశువు ఉంటుంది. అది మనం చిన్నప్పుడు అనుభవించిన సంతోషాలు, బాధలు మరియు ఆ అనుభవాలు మన మనసులో ముద్రగా మిగిలిపోయి ఉంటాయి. గర్భంలో ఉన్న శిశువును మన ఆంతర్య శిశువుగా ఊహించుకోవచ్చు. కాబట్టి గర్భిణి తల్లి తన భావోద్వేగాలను కంట్రోల్ చేస్తే అది ఆ శిశువు భవిష్యత్తుకు భావోద్వేగ ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. తల్లి తన ఆంతర్య శిశువును ఎలా పోషించాలి? తల్లి ఎలాంటి భావోద్వేగాల్లో ఉంటుందో అది పూర్తిగా శిశువుపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, బాధల నుండి తల్లి దూరంగా ఉండడం శిశువుకు ఆరోగ్యకరమైన భావోద్వేగ శక్తి పొందడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో తల్లి తన ఇన్నర్ చైల్డ్తో అంటే తన మనస్సుతో తీర్మానించాలి. ఏ ఆహారం తీసుకుంటే తనకు పుట్టబోయే బిడ్డకు మంచిదో, ఏ ఆహారం తీసుకోకపోతే తనకు హానియోనని తెలుసుకోవాలి. అలాగే తల్లి తాను ఎవరి దగ్గరనైనా మాట్లాడేటప్పుడు మంచి చెడుకు వ్యత్యాసం తెలుసుకొని మాట్లాడాలి. దీని అర్థం మంచి ఆహారం తీసుకుంటే కడుపులోని శిశువు ఆరోగ్యవంతుడుగాను, మంచి ఆలోచనలు చేస్తే శిశువు బుద్ధివంతుడుగాను జన్మిస్తాడు. ఇందులో తల్లి యొక్క ఇన్నర్ చైల్డ్ యొక్క ఆలోచన పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ పద్ధతిని ఆల్రెడీ ఇజ్రాయెల్, జపాన్ లాంటి గొప్ప దేశాలు వాడుతూ ఫలితాలను పొందుతున్నారు. తల్లి తన ఆంతర్య శిశువును లేదా ఇన్నర్ చైల్డ్ను ఎలా నయం చేసుకోవాలి? అందుకు గాను ప్రతి ప్రెగ్నెంట్ తల్లి ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలు చేసుకుంటూ, ధ్యానం చేస్తూ ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే ఆ శక్తి శిశువుకు కూడా చేరుతుంది. చిన్నప్పుడు ఎదుర్కొన్న భావోద్వేగ గాయాలను గుర్తించి వాటిని పూర్తిగా నయం చేసుకోవడం చాలా సులభమైన మరియు ముఖ్యమైన మార్గం. ముందుగా చర్చించిన అంశాలను సంక్షిప్తంగా తీసుకుంటే, గర్భిణీ తల్లి తన శారీరక ఆరోగ్యంతో పాటు భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకున్నాం. తల్లి సంతోషంగా, ప్రశాంతంగా ఉంటే అది గర్భంలో ఉన్న శిశువు భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు, ప్రతి తల్లికి తన ఆంతర్య శిశువుతో అనుబంధాన్ని గుర్తించాలి. మీ ఆలోచనలు, అనుభవాలను కామెంట్లో పంచుకోండి. ఈ వీడియోను మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు మా ఛానల్ను ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. జై హింద్, జై భారత్.